సరే, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకి ఖచ్చితంగా లోకేష్ అవసరం, లేదా టీడీపీ ముందు పార్టీకి అవసరం, అదే తెలుగుదేశం పార్టీకి అవసరం, కూటమి ప్రభుత్వానికి అవసరం. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పూరించడం అనేది ప్రాధాన్యత. దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతుంది. అది ఇప్పుడు ఏంటి సార్ అంటే జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ కేసులో ఒక అనుమానితుడు అన్న పదం చేర్చింది సిట్. ఛార్జ్షీట్లో అప్పటి ముఖ్యమంత్రి అనేది సంబోధన చేసింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కానీ, లేదంటే రాజకీయ విశ్లేషకులు కానీ, లేదంటే రాజకీయం పట్ల ఏమాత్రం ఆసక్తి ఉన్నా వాళ్ళందరూ ఆలోచించేది ఏంటంటే, ఖచ్చితంగా రాబోయే రోజుల్లోనా నెల రోజుల్లోనా అనేది తీసేస్తే ఖచ్చితంగా ఈ కేసు అంటే లిక్కర్ కేసు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. కాబట్టి కీలకమైన నిందితుడు లేదా కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తారు అని ప్రచారం జరుగుతుంది. అసలు అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? మీరు అడిగిన ప్రశ్నలో 2 అంశాలు ముఖ్యంగా నాకు గోచరిస్తున్నాయి. ఏంటంటే, లిక్కర్ కేసు ఫాస్ట్ ట్రాక్లో వెళ్తుంది అని అన్నారు. వెళ్తుంది, నేను అనుకోవట్లా. ఇప్పటికీ ఆలస్యమైంది. 2, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు, అనుమానితుడు అన్నారు. అసలు 19-24 మధ్యలో ఏ మంత్రి అయినా, ఏ అధికారైనా, ఏ నాయకుడైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకున్నారా లేదా? ఎక్కడా లేదు సార్. లేదు అంటే ఎందుకంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదుగా. అపాయింట్మెంట్ గురించి కాదు నేను మాట్లాడేది. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలన్నా, భోజనం చేయాలన్నా ఆయన పర్మిషన్ అవసరమా లేదా అనేది మిమ్మల్ని నేను ప్రశ్న. అంతే కదా, ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాబట్టి ఆయన నిర్ణయం ఆయన నిర్ణయాధికారం ఆయన. ముఖ్యమంత్రిగా సార్వభౌమ అధికారం ఉన్న డెమోక్రటిక్ సిస్టంలో వివిధ రంగాలు, వివిధ భాగాలు పనిచేసేటప్పుడు వారి నిర్ణయాధికారాలు వారికి ఉంటే అల్టిమేట్గా ముఖ్యమంత్రి దానికి కన్సెంట్ ఇవ్వాలి, లేదంటే తప్పు జరుగుతుంటే గార్డియన్గా ఉండాలి తప్ప ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నాడు అనేది అవాస్తవం. అది సూపర్ పవర్ ఉపయోగించడం అనేది ముఖ్యమంత్రికి సాధ్యపడదు. అందరు ముఖ్యమంత్రులు గతంలో కాంగ్రెస్లో కానీ అందరూ చేయలేదే. ఎందుకు చేయలే? బీజేపీలో ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో పాలన జరుగుతుంది. ఒకటి, సిస్టమ్ రివ్యాంప్ అయింది, సెంట్రలైజ్డ్ పవర్ పెరిగింది. 2, ఇతని యొక్క మైండ్ సెట్ బట్టి, ఇతని యొక్క మెంటాలిటీ బట్టి, ఇతని యొక్క పెరిగిన వాతావరణం బట్టి అన్డెమోక్రటిక్ వేలో సంపద సృష్టించబడ్డాడు కాబట్టి, అన్డెమోక్రటిక్ వేలో బిహేవ్ చేశాడు కాబట్టి, అది ఒక జగన్మోహన్ రెడ్డికే డెమోక్రసీ లేకుండా నిర్ణయాధికారాలు సర్వం తన గుప్పిట్లో పెట్టుకొని ప్రతి అంశాన్ని, ముఖ్యంగా అక్రమ మార్గంలో సంపాదన కూడబెట్టుకోవటానికి అతనికి తెలియకుండా కాకి కూడా వాలలేదు. కాబట్టి అతను అనుమానితుడు అంటారేంటి? ప్రతి నిర్ణయం వెనుక అతని నిర్ణయం ఉంది, ప్రతి డెసిషన్ వెనుక అతని యొక్క వీటో పవర్ ఉంది. కాబట్టి ఇంకా అనుమానితుడు అనే ఆ మాట మీరు తీసేయండి. నేను తీయకూడదు కదా. మీరే కాదు, అసలు చట్టం కూడా తీసేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాంట్లో అసలు చాలా అనుమానితుడని, లేకపోతే స్టెప్ డౌన్ చేసి, లేకపోతే ఆయనకి ఎక్కడో స్థానం కల్పించడం, ఏ 11, 12, 13 లేకపోతే 2, 3, 4, 5, 6 కల్పించడం అనేది ఛార్జ్షీట్లో. అంటే ఫైనల్ ఛార్జ్షీట్ వేసేటప్పుడు ఆయన పొజిషన్ పెడతారేమో. అసలు పొజిషన్ పెట్టడం కాదండి, ఇప్పటికే A1 అతనే. మీరు అది ముందు మాట్లాడుకోవాలి మనం. అంటే ఆయన అంటే ఇంకొక క్వశ్చన్ మీకు వేస్తున్నాను నేను. ఒకవేళ అతనికి తెలియదు, అమాయకుడు, చాక్లెట్ కూడా తినలేడు, లేకపోతే నోట్లో వేలు పెడితే కొరకలేడు అనే అనుకుందాం కాసేపు. ఈ కింద వాళ్ళందరే తప్పులు చేశారు అనుకుందాం. అంటే వాళ్ళ మంత్రికి కూడా తెలియదండి సార్, మాజీ మంత్రి చెప్పేదేనండి. వీళ్ళందరూ తప్పులు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి అసమర్థుడనేగా. అతని యొక్క అసమర్థ పాలన వల్లే వీళ్ళు తప్పు చేయగలిగారు కదా. అటువంటి అసమర్థుడు ఇంత కుంభకోణం చేయగలిగినప్పుడు, ఇంత కుంభకోణానికి తెరదింపినప్పుడు, అతను కుర్చీలో కూర్చున్నప్పుడు మళ్ళీ నేను ముఖ్యమంత్రినని రేపు ఎలక్షన్లో ఎట్లా క్లెయిమ్ చేస్తాడండి? ముఖ్యమంత్రి అభ్యర్థినని హౌ డేర్ ఎనఫ్ ఈజ్? సమర్థత లేదు, నాకేం తెలీదు, అయ్యో పాపం నాకేం తెలీదు, తెర వెనక ఇదంతా జరిగింది అనుకుంటే, అసలు తెర వెనకే ఏమీ జరగలేదు, కావాలని కుట్రబన్ని వీళ్ళందరినీ ఇరికించారు అని అతను క్లెయిమ్ చేస్తున్నాడు. సో రేపు రోజున ప్రూవ్ అయితే అతనికి తెలియకపోయినా
తప్పు రుజువైతే ఇతను చేసినట్టే రావాలి ఉమ్, ముఖ్యమంత్రిగా. నెక్స్ట్ టైం కోర్టు ఏం చేయాలంటే నీ పాలనలో ఇంత అవినీతి జరిగింది కాబట్టి డోంట్ క్లెయిమ్ యాజ్ ఎ సీఎం, వుడ్ బి సీఎం, యు ఆర్ నాట్ డిజర్వ్డ్ క్యాండిడేట్ అని ఒక జడ్జిమెంట్ రావాలి. ఉమ్. అది నా విశ్లేషణ. అసలు అది వచ్చే అవకాశం ఉండదు కదా సార్. రావాలి, చట్టాలు మార్చుకోవాలి. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గతంలో అబ్కారీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అప్పటి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఆయనకు కూడా అసలు విషయం తెలియదంట. మీకు కనుమూరి బాపిరాజు గారు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నారు, ఆ, మీకు గుర్తుందా? ఆ, గుర్తుందా లేదా? ఆ, ఉంది. నాకు తెలిసి ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆయన అప్పుడు రిజైన్ చేశారు. ఉమ్, నేను అనుకుంటున్నా ఏదో విషయంలో ఆయన తప్పుకున్నట్టు నాకు గుర్తు. ఉమ్. అలాగే కోనేరు రంగారావు గారిని తప్పించారు మంత్రివర్గం నుంచి, తెలుసా మీకు? ఇది ఆయేషా మేర కేసు సార్? కాదు, అప్పుడు మున్సిపల్ దీంట్లో ఏదో ఇష్యూ వచ్చింది. ఓకే ఓకే. ఉమ్, అప్పుడు ఎవరో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు. ఉమ్, ఇటువంటి ఆచారాలు, ఇటువంటి ఉదాహరణలు గతంలో జరిగినాయి కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి కదా. మరి నారాయణ స్వామి గారు మరి ఇప్పుడు తెలియదు అని అంటే అది ఇంకా ఏం చెప్తాం, ప్రజలు ఆలోచించాలి. రిజైన్ చేసేసినట్టే. మీరు రేపు ఓటు వేసేటప్పుడు వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి, అయ్యో ఈయనకేం తెలియదట, డిప్యూటీ సీఎం తెలియదు, సీఎంకి తెలియదు, ఇదంతా అధికారులే చేసేసారు, సీఎంఓలో చేసేసారు, లేదా కింద మంత్రులు చేసేసారు, లేకపోతే షాడో పవర్ ఒకటి చేసేసింది అనేది ఎడ్యుకేట్ చేయండి. మాలాంటి వాళ్ళు చేస్తే సరిపోదు. మేమేదో చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నామనో, లేకపోతే లోకేష్ని లిఫ్ట్ చేస్తున్నామనో, లేకపోతే టీడీపీని లిఫ్ట్ చేస్తున్నామని అనుకుంటారు. అది కాదు ఇక్కడ ముఖ్యం. ఒక బాధ్యత గల పౌరులుగా, ఒక బాధ్యత గల వ్యక్తులుగా తప్పు జరిగినప్పుడు బై డిఫాల్ట్ ఏదన్నా కొద్ది గొప్ప అవకతవకలు జరిగినాయంటే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇంత పెద్ద రెవల్యూషనరీ, అక్కడేమో ఢిల్లీలోనేమో పనిష్మెంట్ ఇచ్చారు, గవర్నమెంట్ని పడగొట్టారు. ఇక్కడేమో రేపు గవర్నమెంట్ నాదే, మేము వస్తాం, మీ తాట తీస్తాం, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, సప్త సముద్రాల అవతలున్నా మేము తీసుకొచ్చి మిమ్మల్ని వెతికి వేటాడి అన్ని రకాల చర్యలు చేస్తాము అని ఇక్కడ అంటుంటే, అసలు పత్రికా రంగం మాట్లాడాలి, ప్రజలు మాట్లాడాలి. ఈ పార్టీకి రివర్స్ గేర్లో ఉద్యమాలు రావాలి. జగన్ గారిని అరెస్ట్ చేయమని ఉద్యమం తీసుకురావాలి. అది చైతన్యం, రాజకీయ చైతన్యం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఆలోచిస్తుంది, ఎక్కడ జగన్మోహన్ అసలు ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదండి. నా దృష్టిలో ప్రభుత్వం ఒక అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాలకే. అసలు ప్రజల్లో చైతన్యం ఏది, ప్రజల యొక్క వాణి ఏది, వారి సంపదంతా తరలిపోతే, వారి ఆరోగ్యాన్ని భక్షిస్తే, వారి ఆరోగ్యానికి హాని చేస్తే, వేర్ ఈజ్ రెవల్యూషనరీ యాటిట్యూడ్ ఇన్ ద పబ్లిక్ మోడ్ అండ్ మూడ్? సార్, ప్రజల్లో చైతన్యం రావాలనుకుంటే ఇప్పుడు కాదు, 2021 నుంచో 2020 నుంచో రావాలి. ఎప్పటి నుంచో అనేది పక్కన పెడదాం. అసలు 21, 22 రాకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులతో అణగదొక్కారు, వాయిస్ నొక్కేశారు. సార్, బ్రిటిష్ కాలంలో కూడా తెల్లదొరలో ఆ రోజుల్లో ఉన్న స్వార్థరహిత రాజకీయాల్ని ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవద్దు. అప్పుడు ఇటువంటి విషయాలున్నా, ఇటువంటి చర్యలున్నా శరీరంలో రోమాలు నెక్కపొడుచుకొని రోడ్డు మీదకి వచ్చి ఎవరురా నువ్వు అని చెప్పేసి అడిగే ధైర్యం ఉంది. ఇవాళ ఆ ధైర్యం ఎక్కడుంది?